ఈరోజు గోలక్పూర్ డివిజన్లో ఈ యొక్క బస్తీలో మరి చిన్నారి శ్రేయాంశుని మరి స్క్రాప్ సంబంధించిన ఆటో కింద వచ్చి చనిపోవడం జరిగింది. దాదాపు 14 మంది ఇలా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇల్లీగల్గా నడుపుతున్న రెసిడెన్షియల్ ఏరియాలో ఈ స్క్రాప్ బిజినెస్ కానివ్వండి, దీనివల్ల మరి ప్రజల ప్రాణాలతో చెలాటం ఆడుతున్నారు. ఇంతకుముందు ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి. నీళ్ళు కూడా మరి పొల్యూషన్ అయి పాయిజన్ తోటి కూడా ఆ నీళ్ళు వచ్చి ఆ నీళ్ళ ద్వారా కూడా చాలామంది మరి హాస్పిటల్ పాలు అవుతున్నారు. ఈరోజు ఈ అబ్బాయి ఏదైతే వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు గుడికి వెళ్ళి వచ్చే సందర్భంలో ఆ ప్లాంట్ చూడకుండా మరి ఆయన పైన వెహికల్ ఎక్కించి ఆ చిన్నారి భవిష్యత్తుని ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు చేసిన ఈ యొక్క స్క్రాప్ బిజినెస్ని వెంటనే మరి ఇప్పుడు వచ్చిన కమిషనర్ కానీ యాక్షన్ తీసుకోకుంటే రేపు ఈ రోజు వరకు సాయంత్రం వరకు మేము టైం ఇస్తున్నాం వాళ్ళకు. ఒకవేళ కమిషనర్ వచ్చి ఇక్కడ ఉన్న స్క్రాప్ దుకాణాలు అన్ని బంద్ పెట్టకుంటే రాబోయే రోజుల్లో మేము అలాగే స్లాటర్ హౌస్లు ఇవన్నీ రెసిడెన్షియల్ ఏరియాలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళ యాక్షన్ ఇంకా తీసుకోకుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీనిపైన మరి మా యొక్క పోరాటం కొనసాగుతుంది. ఈ స్క్రాప్ బిజినెస్ని అలాగే స్లాటర్ హౌస్ని ఇక్కడి నుంచి పంపించేవారు కూడా మేము ఊరుకునే లేదు. మరి ఎక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ నివాసం ఉంటున్న ఈ రోహింగ్యాలు మరి ఈరోజు స్క్రాప్ బిజినెస్లో ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ కోసము ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని అందరినీ కూడా మరి సమర్థిస్తూ ఈరోజు మా యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఒకవేళ వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుంటే ఆ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం.